हरि ओम। ओ ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम वसुदेवसुतं देवं कंसचानूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। समस्तजनकल्याणे निरतं करुणामयं नमामि चिन्मयं देवं सद्गुरुं ब्रह्मविद्वरम् सद्गुरुं ब्रह्मविद्वरम्। हरि ओम। అందరికీ మన గీతా జ్ఞాన యజ్ఞం 4వ అధ్యాయం జ్ఞాన కర్మ సన్యాస యోగం. 4వ అధ్యాయంలో యజ్ఞంలో రెండో భాగం. కొన్ని 19 శ్లోకాలు చూసాం గత క్లాసుల్లో. 20వ శ్లోకం నుంచి ఈ యజ్ఞంలో మనం కంటిన్యూ చేస్తాం. ఓం పార్థాయ प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वाम् अनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी भगवद्गीते भवद्वेषिणी। ॐ नमो नारायण ॐ नमो नारायण ॐ नमो नारायण ॐ नमो नारायण। केशव हरे केशव हरे केशव हरे केशव केशव हरे केशव हरे केशव हरे केशव। ॐ नमो नारायण ॐ नमो नारायण। माधव हरे माधव हरे माधव हरे माधव माधव हरे माधव हरे माधव हरे माधव। ॐ नमो नारायण ॐ नमो नारायण। गोविंद हरे गोविंद हरे गोविंद हरे गोविंद गोविंद हरे गोविंद हरे गोविंद हरे गोविंद। ॐ नमो नारायण ॐ नमो नारायण ॐ नमो नारायण ॐ नमो नारायण। क्षीराब्धिशयन नारायण श्रीलक्ष्मी रमण नारायण
క్షీరాబ్దిశయనా నారాయణ శ్రీలక్ష్మీరమణ నారాయణ. ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ. శ్రీకృష్ణచంద్ర భగవాన్ की जय. జ్ఞాన కర్మ సన్యాస యోగం గురించి చెబుతూ స్వామి జ్ఞాని లక్షణాలు కొన్ని చెప్పారు. జ్ఞాని అంటే ఎవరు అని. జ్ఞాని అంటే ఎవరు చెబుతూ ముఖ్యంగా ఇదే అధ్యాయంలో జ్ఞాని గురించి 2 మాటలు చెప్తారు స్వామి. 2 నిర్వచనాలే. ఎవరిని జ్ఞాని అనాలి అని. ఎవరిని అనాలి స్వామీజీ అండి అంటే, మొదటి నిర్వచనం శ్రీకృష్ణ పరమాత్మ ఇచ్చింది ఏంటండి అంటే, కర్మని అకర్మ యః పశ్యేత్, అకర్మని కర్మ చ పశ్యేత్. ఎవరైతే కర్మలో అకర్మని చూస్తారో, అకర్మలలో కర్మని చూస్తారో వారిని జ్ఞాని అనాలయ్యా అన్నారు. అప్పుడు చెప్పుకున్నామని, కర్మలలో అకర్మని చూడడం ఏంటి స్వామిజీ అండి అంటే, సమస్త వ్యవహారమైన ఈ కర్మ సంఘాతంలో అకర్మ ఒకడు ఉంటాడు. ఆ చైతన్య స్వరూపం లేదా ఆత్మ బ్రహ్మ స్వరూపం ఏదైతే అది, జ్ఞాని దానిని చూస్తుంటాడు. కర్మని అకర్మ యః పశ్యేత్. అలాగే రివర్స్ కూడా, అకర్మని కర్మ యః పశ్యేత్. అకర్మ అంటే ఏంటి స్వామీజీ అండి అంటే, మనం అవిద్యాపూరితమైన అంటే జ్ఞాన వాసన లేని జీవులలో ఆయన ఏం చేస్తుంటాడు స్వామీజీ అండి అంటే, ఆ చైతన్యాన్ని ఇక్కడ కర్మ అంటే అది ఎప్పుడూ కూడా లైవ్ చైతన్య, ఆ జ్ఞాన స్వరూపాన్ని అజ్ఞానంలో చూస్తుంటాడు. ఎవరైతే ఈ చక్షువును కలిగి ఉన్నారో వారు జ్ఞాని. అంటే ఒక మాటలో చెప్పుకోవాలండి అంటే, మనమంతా వ్యవహారాన్ని చూస్తాము, ఆయన ఈ వ్యవహారానికి ఆధారమైన ఆ చైతన్యాన్ని చూస్తాడు. ఇది ఒకరు జ్ఞాని. ఇంకొక నిర్వచనం ఇచ్చారు స్వామి. ఏంటి స్వామిజీ అండి అంటే, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాని తమాహు పండితం బుధః అంటాడు. పండితుడు అని ఎవరిని అనాలండి అంటే, జ్ఞాని అని ఎవరిని అనాలండి అంటే, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాని. ఆయన సమస్త కర్మలు కూడా తన జ్ఞాన అగ్ని ద్వారా దహింపచేసేసాడు. ఇది కూడా జ్ఞానికి ఉండే లక్షణం. మనల్ని కర్మ బంధిస్తుంది, ఆయన్ని బంధించదు ఏం స్వామీజీ అండి అంటే, ఆయన చేసిన వైద్యం ఇది. కర్మలు అంటే మనం కర్మలేవి కాల్చడు జ్ఞానం, ఈ దేనిని కర్మలని కాల్చదు. కానీ కర్మలకి మూలమైనటువంటి సంకల్పము, కామం, డిజైర్, ఈ రెండింటికి మూలమైనటువంటి వాసనలు. అంటే తన యొక్క ఈ నాలెడ్జ్ ద్వారా ఇంకా వాసనలు స్ప్రౌట్ అయ్యే ఛాన్స్ ఆయన అంతరంగంలో ఉండదు. అది జ్ఞానాగ్ని దగ్ధ కర్మాని అంటే, ఈ జ్ఞానం ద్వారా ఏ వాసన కూడా స్ప్రౌట్ అవ్వదు. ఎందుకు స్వామీజీ స్ప్రౌట్ అవ్వదండి అంటే, ఒక వాసనని ఎంకరేజ్ చేసి ఇంక దేన్నో సంపాదించవలసిన అవసరం ఆయనకి లేదు. హీ ఆల్రెడీ అటైన్డ్ వాట్ టు బి అటైన్డ్. పూర్ణుడు ఆయన. అందుకే శ్రీరామచంద్రుడికి ఒక పేరు ఉంటుంది. ఏంటి స్వామీజీ ఆ పేరండి అంటే, ఆయన పూర్ణ కాముడు అంటారు. పూర్ణ కాముడు అంటే ఇంక ఏ కామము తీరవలసిన అవసరం ఉండదు వాళ్ళు. అన్ని కామాలు పూర్ణమైపోయాయి. అన్ని కామాలు పూర్ణమైపోయి అంటే వాటన్నిటిని ఎంజాయ్ చేసి వాటిని పూర్తి చేసుకున్నాడంటే, అలాగే ఎప్పుడూ ఎండ్ అవ్వవు. ఏ కోరిక కూడా దాన్ని ఎంజాయ్ చేసిస్తే అది చచ్చిపోతుంది స్వామీజీ అనుకుంటాం మనం, కానీ కాదు. దాన్ని ఎంజాయ్ చేస్తే ఇంక బలమైన వాసన లోపటేస్తుంది, మళ్ళా కావాలంటుంది. మరి వీటన్నిటిని సంహరించేది ఎలా స్వామీజీ అండి అంటే, వీటిని అన్నింటినీ అనుభవిస్తున్నటువంటి ఆ కర్త భోక్త వీళ్ళిద్దరూ కూడా మిథ్య, ఫాల్స్. నిజమేంటండి అంటే, దీని అంతటికీ ఆధారంగా ఉన్న చైతన్యము అని తెలిసిన వాడు జ్ఞాని. ఇవి జ్ఞాని లక్షణాలుగా చెప్పారు. అయితే ఇప్పుడు జాగ్రత్తగా వినండి.
ఈ రోజు నుంచి ఏ టెక్స్ట్ లోకి భగవంతుడు మనల్ని తీసుకెళ్తున్నాడు. ఇటువంటి మహాత్ములనే మనం జీవన్ముక్తులు అంటాం. రియలైజ్డ్ సోల్స్, మహాత్ములు, మహాపురుషులు అని మనం కీర్తిస్తాం. అయితే భగవద్గీతలో ఈ మహాపురుషుల్ని అనేక అధ్యాయాలలో శ్రీకృష్ణ పరమాత్మ కీర్తించాడు. స్థితప్రజ్ఞ లక్షణాలని చెప్పింది వీరి గురించి, ఇప్పుడు చెప్తుంది వీరి గురించి. 12వ అధ్యాయంలో భక్తి లక్షణాలని చెప్తారు, అది కూడా వీరి గురించి. వీరంటే ఎవరు స్వామీజీ? జీవన్ముక్తులు, మహాపురుషులు, దివ్య పురుషులు, వీరి గురించి. అయితే ఈ అధ్యాయంలో ఒక ప్రత్యేక కోణం నుంచి భగవంతుడు వీళ్ళ గురించి చెప్తాడు. ఏంటి స్వామీజీ ఆ ప్రత్యేక కోణం అండి అంటే, డిస్క్రిప్షన్ ఆఫ్ దిస్ రియలైజ్డ్ మాస్టర్స్ విత్ రెస్పెక్టివ్ టు కర్మ. కర్మ కోణంలో నుంచి చూస్తునేటప్పుడు వీరి వర్ణన ఎలా ఉంటుంది, వీరి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, కర్మ కోణంలో నుంచి చూసినప్పుడు. ముఖ్యంగా ఇది జ్ఞానకర్మ సన్యాస యోగం కాబట్టి భగవంతుడు ఈ మహాత్ములు ఏ రకంగా పనిచేస్తారు, వారి పని వెనకతలు ఎటువంటి యాటిట్యూడ్ పెట్టుకుంటారు, సో వారి వర్ణనే కానీ విత్ రెస్పెక్టివ్ టు కర్మ, కర్మ పరంగా వాళ్ళు ఏ రకంగా వారి వర్ణన ఉంటుందో స్వామి వివరిస్తాడు. అయితే 20, 21, 22 ఈ 3 శ్లోకాల్లో కూడా 3 రకాలైన జీవన్ముక్తుల గురించి శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు. ముగ్గురు జీవన్ముక్తులే, ముగ్గురు బ్రహ్మ దర్శనాన్ని పొందిన వాళ్ళే. అయినప్పటికీ కూడా ముగ్గురు 3 రకాలుగా ఈ కర్మలని ఆచరిస్తారు. ముగ్గురికి 3 శ్లోకాలు కేటాయించాడు స్వామి. 21కి, 21 22 ఒకరికి. మా ఆచార్యజీ అంటారు 3 ఫోటోలు పట్టుకున్నాడంట శ్రీకృష్ణ పరమాత్మ. ఈ ఫోటోలో ఉన్నారా, ఈయన ఇలా ఉంటాడయ్యా. ఈ ఫోటోలో ఉన్నాడు కదా 21లో, ఈయన ఇలా ఉంటాడు. 22 ఫోటో చూడు, ఈయన ఇలా ఉంటాడని స్వామి అంత పిక్చర్ గీస్తే ఎలా ఉంటుందో అలా పిక్చర్లు గీశాడంట పరమాత్మ ముగ్గురికి. ఎవరు స్వామీజీ ఈ జీవన్ముక్తులు? 3 రకాలుగా కర్మలను ఆచరించే వాళ్ళండి అంటే, ఒక రకమైన జీవన్ముక్తులు ప్రవృత్తి ప్రధానమైన జీవన్ముక్తులంట. ప్రవృత్తి ప్రధానం అంటే ఏంటి స్వామీజీ అండి అంటే, వాళ్ళకి బ్రహ్మతత్వము, బ్రహ్మజ్ఞానము, బ్రహ్మ దర్శనము అయినప్పటికీ కూడా వారు విగరస్ గా యాక్టివిటీలో ఉంటారు. ప్రవృత్తి అంటే యాక్టివిటీ, యాక్టివిటీ ఓరియంటెడ్ మహాపురుషాస్. కొంతమంది మన గురుదేవులు, వివేకానంద, వీళ్ళందరూ ఈ కేటగిరీలో ఉంటారు. యాక్టివిటీ, ప్రవృత్తి ప్రధాన మహాపురుషులు వీళ్ళందరూ. 20వ శ్లోకంలో వీళ్ళ గురించి చెప్తాడు స్వామి. 21లో నివృత్తి ప్రధాన మహాపురుషుల గురించి చెప్తాడు. కొంతమంది మహాపురుషులు యాక్టివిటీ అంటే వాళ్ళకి ఇష్టం ఉండదు, ధ్యానం ఇష్టం వాళ్ళు. నివృత్తి అంటే ఏంటి స్వామీజీ అంటే, సంపూర్ణ వైరాగ్య సన్యాసాలే వాళ్ళకి ఇష్టం. పని చెయ్యాలి, ఏదో ఉద్ధరించాలి, ఇటువంటివేవి వాళ్ళకు ఉండవు. తపోవన్ మహారాజు, రామకృష్ణ పరమహంస వీళ్ళు ఆ కేటగిరీకి చెందుతారు. చిత్రం ఏమిటో చూడండి, తపోవన్ మహారాజు గురువు నివృత్తి ప్రధానుడు, ఆయన శిష్యులు చిన్మయానంద గారు శిష్యుడే, ఈయన ప్రవృత్తి ప్రధానుడు. రామకృష్ణ పరమహంస నివృత్తి ప్రధానుడు, ఆయన ఎక్కడ యాక్టివిటీలు, సంఘాలు, సమాజాలు ఆయన ఏం స్థాపించలేదు. ఆయన బిడ్డ వివేకానంద, ఆయన శిష్యుడు వివేకానంద, ఈయన ప్రవృత్తి ప్రధానుడు. సేమ్ అదే జ్ఞానం, అదే స్థాయి ఉన్నప్పటికీ కూడా కొంతమంది మహాత్ములు ఇలా ఉంటారు, కొంతమంది మహాత్ములు అలా ఉంటారు. మరి 22 స్వామీజీ 3 అన్నారు, 3 ఎవరు? 3 వాళ్ళు మరీ మన ఊహకే అందరు వాళ్ళు. వారెవరు స్వామీజీ 3 వారు అంటే, వీరు ప్రవృత్తి కాదు, నివృత్తి కాదు. మరి ఏ వృత్తిలో ఉంటారు స్వామీజీ అండి అంటే, నిరాలంబన వృత్తి అండి. నిరాలంబన అంటే ఈవెన్ నివృత్తిని కూడా వాళ్ళు ఆలంబనగా పెట్టుకోరు. అవధూతలు అటువంటి వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళు ఏం లే, తిండి దొరికితే తింటాం, లేకపోతే లేదు.
అది కూడా వాళ్ళు ఎలా అంటారంటే దీనికి తిండి దొరికితే తింటది, లేకపోతే పడి ఉంటది అంటాడు ఆయన. ఆ స్పృహ కూడా ఉండదు. నిరాలంబన యోగులు అంటారు. వీళ్ళు 22లో స్వామి చెప్తారు. ముగ్గురు రియలైజ్డ్ పర్సన్స్ అయినప్పటికీ కూడా వారి కర్మ పరంగా వారి తాలూకా డిస్క్రిప్షన్ ఎలా ఉంటుందో భగవంతుడు చెప్తాడనమాట. అయితే చెప్పండి స్వామీజీ, మొదటి ఆయన గురించి చెప్పండి స్వామీజీ అంటే 20. ముందు రిపీట్ చేద్దాం, తర్వాత కలిపి చెప్తాం. త్యక్త్వా కర్మ ఫలా సంగం నిత్యతృప్తో నిరాశ్రయః కర్మణ్యభిప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సహా. త్యక్త్వా కర్మఫలా సంగం నిత్యతృప్తో నిరాశ్రయః కర్మణ్యభిప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సహా. భగవద్గీత పుస్తకం తెచ్చుకోండి క్లాస్కి, నోట్స్ కూడా. స్వామి మొదటి వాళ్ళు అన్నారు కదా, వారి గురించి చెప్పండి అంటే 20వ శ్లోకంలో 2వ లైన్ చూడండి, కింద రాసి 2వ లైన్ స్వామి ఏమన్నాడు? కర్మణ్యభిప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సహ. సహ అంటే ఇటువంటి మహాత్ముడంట. ఈయన చేస్తాడు ఏంటి స్వామిజీ? కర్మని అభిప్రవృత్త అన్నాడు స్వామి. ప్రవృత్త అని పదాన్ని యూజ్ చేశాడు చూడండి. ప్రవృత్తి అంటే యాక్టివిటీ. అది కూడా ఈయన ఎలా ఉన్నాడంట అంటే చూడండి, కర్మని అభిప్రవృత్తము అంటే ఏంటో తెలుసండి, అన్ని వైపుల నుంచి కర్మని ఆచరిస్తాడనమాట. అంటే 24 అవర్స్ బిజీ షెడ్యూల్ అయింది. ప్రవృత్తి అంటేనే యాక్టివిటీ. అభిప్రవృత్తి అంటే ఏంటి స్వామిజీ అంటే ఫ్రమ్ ఆల్ సైడ్ హిజ్ యాక్టివిటీ. కర్మని అభిప్రవృత్తో ఇటువంటి మహాత్ముడు ఈయన. అయితే ఈయన తాలూకా లక్షణం ఎలా ఉంటుంది స్వామీజీ? ఈయన ఏ రకమైన జ్ఞాని అంటే ఆయన గురించి చెప్తున్నాడు స్వామి. చూడండి ఎలా ఈయన లక్షణాలు ఏంటంట. త్యక్త్వా కర్మ ఫలా సంగం. ఈయన నిరంతరము యాక్టివిటీలో ఉన్నప్పటికీ కూడా ఈయన కొన్ని లక్షణాలను కలిగి ఉంటాడండి. మొదటి లక్షణం ఏంటి స్వామీజీ? త్యక్త్వా కర్మ ఫలా సంగం. త్యక్త్వా అంటే ఆయన ఎప్పుడూ కూడా ఒకదాన్ని రెనౌన్స్ చేసి ఉంటాడండి, ఒకదాన్ని త్యాగం చేసి ఉంచుకుంటాడు మనస్సులో. దేన్ని స్వామీజీ త్యాగం చేసి ఉంటాడు? కర్మ ఫలా సంగం. కర్మలు ఇచ్చే ఫలాలతో ఆయన అటాచ్మెంట్ పెట్టుకోడు. అన్ని కర్మలలో ప్రవృత్తిని కలిగి ఉన్నప్పటికీ కూడా ఈ మహాత్ముడు ఆ కర్మ ఫలాలతో ఆయన ఎప్పుడూ కూడా అటాచ్మెంట్ పెట్టుకోడు. ఇది ఒక లక్షణం. ఇంకా రెండో లక్షణం ఏంటి స్వామీజీనికి? నిత్య తృప్త. అనేక కర్మలు ఆచరించినప్పటికీ కూడా ఆయన అంతరంగం ఎలా ఉంటుంది స్వామీజీ? నిత్య తృప్త, ఎవర్ కంటెంటెడ్, నిత్య తృప్త. ఇంకా మూడవది నిరాశ్రయ. దేనిని కూడా ఆశ్రయించడు ఆయన. దేనిని ఆశ్రయించడంటే ఏంటో తెలుసండి? స్వతంత్రుడు. ఇది ఈ ప్రవృత్తి మహాత్ముడి యొక్క లక్షణాలు ఇలా ఉంటాయి అర్జున అని పరమాత్మ చెప్తున్నాడండి, శ్రీకృష్ణ పరమాత్మ. అయితే ఈ శ్లోకం గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మా ఆచార్యులు వారు ఒక మాట అన్నారు. అదేంటండి అంటే లాస్ట్ లైన్ ఉంది చూడండి, కర్మని అభిప్రవృత్తోపి
నైవ కించిత్ కరోతి సహా అని భగవంతుడు చెప్పాడు. అంటే అన్ని కర్మలలో ఆయన ఎంగేజ్ అయినప్పటికీ కూడా ఆయన మనస్సులో ఎలా ఉంటదట తెలుసండి, ఏ కర్మని కూడా నేను ఆచరించటం లేదు. అంటే ఈ కర్మలన్నీ నా ద్వారా అవుతున్నాయి అని అహంభావం ఆయనకు ఉండదంట. కాబట్టి ఆయన మాకు చెప్పారు, పిల్లలు మీరందరూ కూడా ఎన్నో కర్మలు చేస్తాం మనం. మంచి కర్మలే చెయ్యొచ్చు గాక. ఎందుకంటే మంచి సంస్థలో ఉన్నాము, మంచి గురువు ఆధీనంలో ఉన్నాం కాబట్టి. కాబట్టి మీరు దీనిని సాధనగా పెట్టుకోండి అన్నారు. ఏంటి స్వామీజీ సాధన అంటే, కర్మని అభిప్రవృత్తోపి అనేకమైన దివ్య కర్మలు చేస్తున్నప్పటికీ కూడా నైవ కించిత్ కరోతి మాం, సహా అన్న దగ్గర మాం అని పెట్టుకోండి. మాం అంటే ఈ కర్మలన్నీ నా ద్వారా అవుతున్నాయి అనే భావం నుంచి మీరు బయటపడి పని చెయ్యండి. ఇది మనందరికీ సాధన అంట. కొన్ని పుణ్యకర్మలు చేస్తాం మనం, కొన్ని దివ్యమైన కర్మలు చేస్తాం. సో ఇటువంటి అనేక అభిప్రవృత్తిని కలిగి ఉండాలండి. ఎప్పుడూ కూడా ఇతరులకు సేవ చేయాలన్నా, మంచి కార్యక్రమాలు చేయాలన్నా 24 అవర్స్ మనల్ని మనం ఎంగేజ్మెంట్లో ఉంచుకోవడం శ్రేష్టమైన చర్య. కాదనేది లేదు. కానీ ఇటువంటి శ్రేష్టమైన చర్య చేస్తున్నప్పటికీ కూడా మీ అంతరంగంలో ఇవన్నీ నా ద్వారా అవుతున్నాయి అనే వృత్తిని మాత్రం బయటపడేయండి అని ఆయన మాకు హితబోధ చేశారు. ఇది మనందరికీ హితబోధ. సరే స్వామి, ఇప్పుడు చూద్దాం భగవంతుడు ఏమన్నాడండి అంటే, అనేక కర్మలలో ఆయన మునిగి ఉన్నప్పటికీ కూడా నేను చేస్తున్నాను అనే భావం ఆయనకు రాదట. నైవ కించిత్ కరోతి సహా అంటే నేను చేస్తున్నాననే భావం ఆయనకు రాదు. స్వామీజీ, ఆయనకి ఆ పక్వత ఎలా వచ్చింది, ఆ రైప్ ఎలా వచ్చింది అంతరంగంలో అంటే భగవంతుడే ఆన్సర్ చెప్తున్నాడు. ఒక్కసారి వినండి. ఏదైనా కర్మ మనం ఆచరిస్తే దాని వెనకతల ఇద్దరు దొంగలు ఉంటారు, థీవ్స్. యాక్చువల్గా ఈ కర్మకి గ్లోరీని తగ్గిస్తున్నది, ఈ కర్మకి మహిమని తగ్గిస్తున్నది ఈ రెండు యాటిట్యూడ్లే. ఏంటి స్వామీజీ ఆ రెండు యాటిట్యూడ్లు? కర్మ చేస్తునేటప్పుడు ఒక భావంతో మనం చేస్తామంట. ఏం భావం స్వామీజీ అండి అంటే డూవర్షిప్ అంట. డూవర్షిప్ అంటే నేను చేస్తున్నాను, నేను చేస్తున్నాను, నేను చేస్తున్నాను అంట. దీన్నే కర్తృత్వ భావన అంటాము. ఈ కర్తృత్వ భావన అనేది మన అహంకారానికి సంబంధించిన వృత్తి అండి. ఈ నేను చేస్తున్నాను అనేది కూడా అదే పనిలో 10 మంది ఉంటే 10 రకాలుగా పెట్టుకుంటారు ఈ వృత్తి. అది రాజసికమైన మన అహం యొక్క రిఫ్లెక్షన్, కర్తృత్వ భావన. సరే పని చేసేసాం, ఏదో పని చేసాం, మంచి పనే చేసాం. పని చేసిన తర్వాత మళ్ళా మన ఇన్నర్ ఇన్స్ట్రుమెంట్, మన అంతరంగం ఏం ఫీల్ అవుతుందో తెలుసండి? భోక్తృత్వ భావన ఫీల్ అవుతుంది. భోక్తృత్వ భావన అంటే ఆ రిజల్ట్ నాది. మామూలుగా భోక్తృత్వం అంటే ఎంజాయ్ చేయటం. బెస్ట్ ఎగ్జాంపుల్ పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే ఏదైనా తింటాం, తింటే మనం అంటాం ఐ ఎంజాయ్డ్ దిస్ ఫుడ్ వెరీ వెల్ అని. కానీ జాగ్రత్తగా వినండి, ఏ కర్మ చేసినప్పుడైనా సరే దాని నుంచి ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తామట. ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం స్వామీజీ అండి అంటే మన అంతరంగంలో ఉంటుంది అది ఎప్రిషియేషన్, ఒకరి యొక్క గుర్తింపు. ఈ గుర్తింపే భోక్తృత్వ భావన. దీని నుంచి బయటపడటం అంత ఈజీ కాదు. మనకు ఆ గుర్తింపు కావాలి. ఈ రెండు ఈ కర్మకి మకిలిని అంటిస్తున్నాయి. ఈ రెండు తీసేస్తే ప్రతి కర్మ కూడా భగవత్ కర్మ. యాక్చువల్గా అది ఫ్యాక్ట్. మనం అనుకుంటాం స్వామీజీ మేము ఇన్ని చేశామని కదా. కాదు, భగవంతుడు మనల్ని ఇన్స్ట్రుమెంట్ గా చేసుకొని ఇన్ని చేయించుకున్నాడు ఆయన జగత్తులో. అది ఏదైనా కావచ్చు కాక. విద్యాలయాలు స్థాపించవచ్చు, లేకపోతే అనాథాశ్రమాలు స్థాపించవచ్చు, ఇంకొకటి కట్టొచ్చు, రాజ్యాలు ఏలొచ్చు కాక, ఇంకొకటి చేయొచ్చు కాక, ఇంకొకటి చేయొచ్చు. ఈ కర్మలన్నీ ఈ రెండు భావాల వల్లనే మకిలి అయిపోతున్నాయండి.
ఒక వ్యక్తి పుణ్యవశాన గొప్ప పవర్లోకి వచ్చాడు అనుకోండి. వచ్చిన తర్వాత ఈ 2 భావాలు పెట్టుకున్నాడంటే అది స్వార్థపూరితంగా ఆయన వ్యవహరించి ఆ పదవికే కళంకం తెచ్చేస్తాడు. అది ఏ పనిలోనైనా అయితే ఈ మహాత్ముడు ఇక్కడ ఒక గొప్ప రహస్యం ఉంది. కర్తృత్వ భావన కన్నా భోక్తృత్వ భావన అత్యంత సూక్ష్మంగా మనలో పనిచేస్తుంది. ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఏ పని చేసినా పని తరువాత ఎప్రిషియేషన్ మనం ఎక్స్‌పెక్ట్ చేస్తామే, అది మన అంతరంగంలో నిత్యము పోక్ చేస్తది, మనల్ని పొడుస్తూ ఉంటుంది. ఈ మహాత్ముడు దాని నుంచి బయటపడతాడు. ఎలా స్వామీజీ బయటపడతాడండి అంటే, ఆయనకి నిజమైన జ్ఞానం ఉంది. ఏంటి ఆ జ్ఞానం? ఈ భోక్త అనే అహంకారం ఉంది చూడండి మనలో, ఈ అహంకారమే ఒక మిథ్యా వృత్తి. అది ఒక మిథ్యా వృత్తి మాత్రమే. ఆ వృత్తికి సాక్షిని నేను, అనంత స్వరూపాన్ని. ఈ ఫలితం ఎలాంటిదైనా నన్ను ప్రభావితం చేయలేదు. ఎందుకంటే నా గ్లోరీ ముందు ఈ కర్మ ఫలితాలన్నీ చిన్న చిన్నవి. విశ్వానికే ఆధారం నేను. అటువంటి నేను ఇటువంటి చిన్న చిన్న భోక్తృత్వాలకి మనం ఎఫెక్ట్ అవ్వమా? స్వామీజీ అని $1 మిలియన్ ఉన్నవాడి దగ్గర $1 కాగితం పెట్టామనుకోండి, వాడేమి స్పందించడు. ఎందుకు స్పందించడంటే ఆయన సంపద చాలా ఎక్కువ, ఈ కర్మ ఇస్తున్న సంపద చాలా తక్కువ. ఈ భోక్తృత్వ భావాన్ని అనుభవిస్తున్న ఈ భోక్త ఉన్నాడే, ఈ భోక్తే ఒక మిథ్యా వృత్తి అన్న జ్ఞానం వలన ఆయన ఆ భోక్తృత్వ భావాన్ని విడిచిపెడతాడు. ఈ భోక్తృత్వ భావమే ఫలాసంగము అని పరమాత్మ పెట్టిన పేరు. సరిపోయింది కదండి ఇప్పుడు. ఆ ఫలంతో సంగం పెట్టుకున్న భావిని భోక్త, భోక్తృత్వ భావము అంటాడు. ఈయన దాన్ని రెనౌన్స్ చేసేస్తాడు కాబట్టి నైవ కించిత్ కరోతి సహా, ఏ కర్మలని కూడా ఆయన ఏం చేయలేదు. దివ్యమైన కర్మలు చేస్తున్నప్పటికీ కూడా ఈ అన్ని కర్మల ముందు తాను గ్లోరీ ఎక్కువే, తానే ఎక్కువ, ఇవే తక్కువ. ఇది జ్ఞాని విడిచిపెట్టేదంట. అంటే కర్మ ఎంత సూక్ష్మంగా మనలో పనిచేస్తుందో చూడండి. ఫలం మీద సంఘానికి తీసుకెళ్తదంట అంతరంగం. ఆ సంఘాన్ని కాని కట్ చేశాడంటే వాడు జ్ఞాని. అది కట్ అవటానికి కారణం జ్ఞానం సహకారం చేస్తుంది. ఇది ఒక లక్షణం ఆయన. 2, స్వామి ఇందాక చెప్పినట్టుగా ఈ ఫలాల మీద, కర్మల మీద ఆయనకి ఎందుకు ఆసక్తి ఉండదు స్వామిజీ అంటే, మనకెందుకు ఉంటదండి? ఎక్కడి నుంచి జర్నీ స్టార్ట్ చేయాలి? మనం ఏ కర్మైనా ప్రారంభించినప్పుడు ఎలా ప్రారంభిస్తాము? నా దగ్గర ఏం లేదు, ఆ కర్మ చేస్తాను, కర్మ చేస్తే ఫలితం వస్తుంది, ఆ ఫలితాన్ని నేను అనుభవిస్తే సంతోషం వస్తుంది, సుఖం వస్తుంది అంటాం మనం. ఇంతే కదండి, ఏ కర్మ చక్రమైనా ఇంతే. ప్రస్తుతానికి నా దగ్గర అది లేదు. ఒక కర్మ చేస్తాను, ఫలాన్ని పొందుతాను, ఫలాన్ని పొంది అనుభవిస్తాను, ఆ అనుభవం సుఖాన్ని ఇస్తుంది కాబట్టి ఈ కర్మ అనే బండి ఎక్కుతున్నాం మనం. కానీ ఆయన ముందే నిత్య తృప్తుడు అన్నాడు పరమాత్మ. త్యక్త్వా కర్మఫలా సంఘం ఒక లక్షణం. ఈ కర్మఫలా సంఘాన్ని ఎలా కట్ చేస్తున్నాడు స్వామీజీ అంటే, ఆయన స్వతహాగా నిత్య తృప్తుడు. ఈ నిత్య తృప్తి ఎలా వచ్చింది స్వామీజీ అంటే, ఆయన స్వభావమైనటువంటి ఆ సచ్చిదానంద స్వరూపమే తృప్తి స్వరూపం. ఇంకా అందులో వెలితి ఏమీ ఉండదు. ఎవ్వర్ కంటెంటెడ్, నిత్య తృప్తుడు, ఇంకా నిరాశ్రయుడు. నిరాశ్రయుడు అంటే ఆయన దేనిని ఆశ్రయించి ఉండడు. దీనికి వెనకాల పెద్ద సైన్స్ చెప్తారండి. నిజానికి మన జీవితంలో ఎక్కువ భయపడేది దేనికి స్వామీజీ అండి అంటే, ఆశ్రయరహితులం అయిపోతామేమో అని భయపడతాం. అవునా కాదండి? ఇప్పుడు మోడర్న్ లాంగ్వేజ్‌లో మనం చెప్పుకోవాలండి అంటే సెక్యూరిటీ అంటాం. బ్యాంకులో 10 లక్షలు పెట్టుకుంటాం మనం. ఎవరైనా అడిగారనుకోండి, "ఏమండి మీకు అన్నీ బానే ఉన్నాయి కదా! మరి బ్యాంకులో ఎందుకు 10 లక్షలు పెట్టుకున్నారండి?" అంటే, "ఏమో అండి, ఏదైనా వస్తే ఎవరవుతారు మనకి" అని. ఇవి నిజమే వ్యవహారంలో.
మా స్వామి ఇల్లు లేకపోతే నా గతేమైపోతుంది స్వామి అని. బిడ్డలు లేకపోతే నా గతేమైపోతుంది స్వామి అని. ఇవన్నీ ఏంటండి అంటే మనకి ఆశ్రయాలు. అయితే ఈ ఆశ్రయాలు మనం ఎందుకు ఎక్స్‌పెక్ట్ చేస్తాం స్వామీజీ అండి అంటే సెక్యూరిటీ కోసం అంట. రక్షణ కోసం. రక్షణ ఉండాలి. రక్షణ లేకపోతే నా పరిస్థితి ఏమవుతుందని మనం భయపడతాం కదండీ! మరి ఈయన నిరాశ్రయుడు ఎందుకయ్యాడండి అంటే ఆయనకి చిన్న చిన్నవి సమస్త జగత్తుకి ఆశ్రయమైన బ్రహ్మ ఆయనై ఉంటాడు. సమస్తానికి ఆశ్రయుడు ఆయన. ఇంకా ఆయన దేనిని ఆశ్రయిస్తాడు? ఈ జ్ఞాని పురుష లక్షణాలు. మనమందరమే ఆశ్రయించవలసిన వస్తువు అది. ఆయన ఇంకొకరిని ఎవరినో ఆశ్రయించడు. ఆశ్రయించవలసిన అవసరం కూడా ఆయనకి లేదు. మరొక మాటలో చెప్పుకోవాలండి అంటే ఆయన స్వతంత్రుడు. ఆయన్ని ఎవరు ఏది బంధించలేదు. అందుకే పెద్దవాళ్ళు చెప్తారు కదండి, చక్రవర్తినైనా భయపడతాడేమో కానీ బ్రహ్మజ్ఞాని భయపడాడంట. అలెగ్జాండర్ లైఫ్లో ఈ కథ చెప్తారు. ప్రపంచాన్ని అంతటినీ అలెగ్జాండర్ జయించాడంట. ఆయన విశ్వ విజేత, ఆయన పేరే. ఆయన వచ్చినప్పుడు రాజులు అందరూ పారిపోయేవారు. ఎక్కడో మన గుజరాత్‌లోనో లేకపోతే అప్పటి ఉమ్మడి భారతదేశం పాకిస్తాన్ ప్రాంతంలోనో ఒక నది పక్కన మహారాజు చక్రవర్తి వస్తున్నాడంటే ఎప్పట్లాగే రోడ్లన్నీ ఖాళీ చేయించటము, అవన్నీ కట్టెలు కట్టేయటము, ఎవరు ఆయన కనపడకూడదు, ధూమ్ ధామ్ చేస్తూ ఉన్నారు అప్పటి సైనికులు వాళ్ళందరూ, సైన్యాధిపతులు వీళ్ళందరూ. ఒక బికారి మాత్రం కేర్లెస్ గా నది పక్కన పడుకొని ఉన్నాడంట. బికారి, ఏం లేదు వాడికి, కౌపీనం కట్టుకొని ఉన్నాడంతే. ఈ ఆర్మీ కమాండర్ వచ్చాడండి. వచ్చి విధవా పోతావా ఏంటి ఇక్కడ పడుకున్నావు, ఆయన ఎంపరర్ వస్తున్నారు, అలెగ్జాండర్ వస్తున్నారు, ఇక్కడ నుంచి లేచి బయట పో అన్నాడు. అంటే ఈయన అడిగాడంట, ఎవరా ఎంపరర్, నాకు తెలియని ఎంపరర్ ఎవరు అన్నాడు. నీకు తెలియడం ఏంటి, నీ పొజిషన్ ఏంటి, ఆయన పొజిషన్ ఏంటి, ఏం మాట్లాడుతున్నావు అన్నాడంట ఆయన. నాకు ఒక ఎంపరర్ తెలుసులే, ఆయనకి ఇలా ఊరేగుతున్నాడా ఏమిటి అనుకుంటే ఆ మాట అలెగ్జాండర్ కనిపించి, నన్ను మించిన ఎంపరర్ నీకు తెలుసా అని దిగి వస్తాడు. దిగి వచ్చి ఏంటి ఏం మాట్లాడుతున్నావు, నన్ను మించిన ఎంపరర్ ఉన్నారా అంటే ఈయన అంటాడు, ఈయన గురించేనా మాట్లాడుతున్నారంటే అవును ఈయన గురించే మాట్లాడుతున్నాను. ఏంటి నీ స్పెషల్ అంటే నేను ప్రపంచాన్ని అంతటినీ జయించాను అన్నాడు. ఈయన అన్నాడంటే నువ్వు ప్రపంచాన్ని అంతటినీ జయించావు, నిన్ను నువ్వు జయించావా అన్నాడు. ఇదే ఫస్ట్ క్వశ్చన్. నిన్ను నువ్వు జయించావంటే అలెగ్జాండర్కి షాక్ అయింది. ఆధ్యాత్మికంగా కొత్తగా వచ్చిన వాళ్ళందరూ ఇలాగే అంటారు, నన్ను నేను తెలుసుకోవడం ఏంటి అంటారు. నిన్ను నువ్వు జయించావంటే అలెగ్జాండర్ ఎలా ఆగుతాడు, నన్ను నేను జయించడం అంటే ఏంటి బాబు అంటాడు. అదే నీ అంతరంగం ఒకటి ఉంటుంది, అది చాలా గేమ్స్ ఆడుతుంది, అవన్నీ నువ్వు విక్టరీ అయ్యావా లేకపోతే అది చెప్పినట్టు ఆడుతున్నావా అంటే ఆయనలో శిష్యభావం వచ్చింది. మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం అవ్వట్లేదు అంటాడు. అయితే కూర్చో అంటాడు ఆయన. కూర్చో అని ఈ తత్వాన్ని అంత అక్కడితో అలెగ్జాండర్ దండయాత్రలు ఆపేశాడు. కాబట్టి ఈయన స్వతంత్రుడు. నువ్వు విశ్వ విజేతవైనా నాకేం భయం లేదు, సురేంద్ర పతివైనా నాకేం భయం లేదు. అటువంటి దివ్య స్థితిని వీళ్ళు కలిగి ఉంటారు. నిరాశ్రయ నిత్యతృప్త, వీళ్ళు నిత్యతృప్తులు. ఇటువంటి వ్యక్తి కర్మని అభిప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సహా. అనేక కర్మలలో ఎంగేజ్ అయినప్పటికీ కూడా ఆయన ఏ కర్మ చెయ్యనట్టే లెక్క. స్వామీజీ మాకొక డౌట్ స్వామీజీ, ఇంత దివ్యమైన సంపూర్ణమైన పరిపూర్ణమైన స్థితి వాళ్ళకి కలిగినప్పుడు మళ్ళా ఈ గలీజులోనికి వాళ్ళు వచ్చి పని చేయవలసిన అవసరం ఏంటి స్వామీజీ వాళ్ళకి? ఎక్కడ కూర్చున్నా కొండంత ఆనందం, దేన్నైనా ఆయన ఏదైనా చేసుకోగలడు. సంకల్పం, సత్య సంకల్పులు అంటారు. ఈ యోగులు భోగులు వీళ్ళెవరూ పనికిరారు ఆయన ముందు. ఇలా కావాలంటే గాలిలో తీసుకోగలడు ఏది కావాల్సిన. ఈరోజు ప్యాలెస్ కావాలంటాడు, రేపు ప్యాలెస్ వద్దని మూసేయమన్నా మూసేసుకో. ఇటువంటి గొప్ప మహాత్ముడు కదా, మళ్ళా మన మధ్యలోకి వచ్చి ఈ కర్మలన్నీ చేసి ఉదయం 6:30కి వేదాంతం క్లాసు, సాయంత్రం 6:30కి భగవద్గీత క్లాసు, స్కూళ్ళు పెట్టంటారా, బళ్ళు పెట్టంటారా, ఊరు తిరిగి మా అన్నల్ని భిక్షలు అడిగి దక్షిణలు అడిగి
తిట్లు కాసి దెబ్బలు కాసి ఈ బాధలన్నీ పడవలసిన అవసరం ఏంటి స్వామీజీ అండి అంటే, ఈ మహాత్ముడికి ఒక పుణ్య వృత్తి ఉంటదట. అదేంటి స్వామీజీ అంటే గీతలోనే ముందు ముందు చెప్తాడు ఆయన. లోక సంగ్రహణార్థం అంటాడు కృష్ణుడు. జనకాదులు ఇత్యాదులు మహాబ్రహ్మజ్ఞానులైనప్పటికీ కూడా మామూలు మనలాగా పనిచేశారు అర్జున. ఎందుకు చేశారయ్యా మీరు అంటే లోక సంగ్రహణార్థము అంటారు. అంటే ఈయనకున్న పుణ్యవృత్తి ఏంటండి అంటే, మనల్ని చూస్తే ఆయనకి చిన్న జాలి కలుగుతుంది. ఈయనకు కలుగుతుంది జాలి. కొంతమంది అది కూడా పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇదంతా ఏదో మనసాడే డ్రామాలండి. దాన్ని ముట్టుకోవడమేమి, కరిపించుకోవడమేమి. కాబట్టి రారు. వీళ్ళంటారు పోనీ నా పిల్లలే కదా 2 కొడితే కొట్టని అని కొంచెం దుమికి వస్తారన్నమాట. శంకర భగవత్పాదులు, వ్యాసుడు, వివేకానందుడు, గురుదేవులు వీళ్ళందరికీ ఈ వృత్తి ఉంది. ఎందుకొస్తారు స్వామీజీ అండి అంటే లోక సంగ్రహణార్థం. ఇంత కర్మ చక్ర మనకన్నా ఎక్కువ కర్మ చేస్తారండి వాళ్ళు. మనమేం చేస్తాం? చెత్త మనది. మన కర్మలకి విలువ, గ్లోరియా మన పిల్లలే మనల్ని మెచ్చుకోరు. వాళ్ళు కర్మ చేస్తే విశ్వం అంతా దాసోహం అంటారు. అంత బ్యూటీ, అంత పర్ఫెక్షన్, అంత నిస్వార్థత ఉంటది. మనకు అన్నింటికీ స్వార్థమే. ఏది చూసినా స్వార్థ బుద్ధే వస్తది. కాబట్టి లోక సంగ్రహణార్థం ఇన్ని కర్మలు చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళకి ఏది అంటదు. వారి స్థితిలో వాళ్ళే ఉంటారు. ఒక కథ చెప్తారు మన ఫేమస్ ఆర్థోడాక్స్ అంటే ట్రెడిషనల్ గా చెప్తారు ఒక కథ ఈ విషయానికి సంబంధించి. ఒకసారి దూర్వాసుడు ద్వారకకి వెళ్తాడండి. సరే ఈయన ద్వారకకు వెళ్ళే టైంకి భగవానుడు అవుట్ ఆఫ్ స్టేషన్ ఎక్కడికో బయటికి వెళ్ళిపోయాడు. కానీ దూర్వాసుడి సంగతి అందరికీ తెలిసింది. ఆ నోట ఈ నోట చెప్పుకుంటారు ఆయన. ఆయన పేరే శాపాయుధుడండి. ఆయుధాలు ఏమి ధరించడు ఆయన. ఒకడే ఆయుధాన్ని ధరిస్తాడు. ఏంటి స్వామీజీ ఆయుధం అంటే శాపం. శాపాయుధుడైన ఈ దూర్వాసుడు ద్వారకకి వచ్చి ఈయన వచ్చాడు అనేసరికి ఈ 60 ఎంతమంది స్వామి 16,000 మంది భార్యలు, 8 మంది అష్టమహిషలు మా స్వామీజీ చెప్పే ఒక్కొక్కరు ఒక్కొక్క డిష్ చేసినా 16,000 డిష్లు అవుతాయి ఈయన భోజనానికి. ఈయన 1000 మంది శిష్యులతో వచ్చేసరికి మహారాణులందరూ కూడా మంచి భోజనం తయారు చేసి ఆయనకి పెడతారు. పెడితే దూర్వాసుడు ఆ భోజనాన్ని కంప్లీట్ గా ఎంజాయ్ చేస్తాడు. ఎంజాయ్ చేసి అప్పుడు అడుగుతాడు, స్వామి ఏంటి కనిపించడం లేదు, స్వామి ఎటు వెళ్ళారండి అంటే, బాబు యమునా నది అవతల వైపు ఒక గ్రామంలో ఆయన విజిట్ చేయమన్నారు. సో ఈ రోజు స్వామి ఆ ప్రోగ్రామ్ లో ఉన్నారండి అని చెప్తాడు. ఈ రోజు స్వామి ఆ ప్రోగ్రామ్ లో ఉన్నాడండి అంటే ఈయన అంటాడు, అయ్యో ఇంత దూరం వచ్చాను కదా వారికి నమస్కరించుకోకుండా వెళ్ళిపోతానా, దండం పెట్టుకొని వెళ్తాను, ఒకసారి చెప్తారా నేను వచ్చానని అంటే, వీళ్ళు గబగబా పరిగెత్తుకుంటూ వస్తే ఈలోగా పరిచారకులు వచ్చి స్వామి స్వామి ఈరోజు గొప్ప ప్రమాదం ఉందండి, యమున భూమి ఆకాశం కలిసినట్టు ప్రవహిస్తుంది, మేము ఎలా ఆ ఊరు వెళ్ళగలమని అంటారు. అంటే దూర్వాసుడు అంటారు, ఒకటి మీరు యమున దగ్గరికి వెళ్ళి ఒక ప్రార్థన చెయ్యండి. ఏంటి స్వామిజీ ఆ ప్రార్థన అండి అంటే, దూర్వాసుడు నిత్య ఉపవాసి అయితే మాకు దారి ఇవ్వు తల్లి అని ప్రార్థించండి, ఆమె దారిస్తుంది అంటాడు. వీళ్ళు నవ్వుకుంటారు. ఏమనంటే భయం మళ్ళీ ఇంతో కోపిష్టి. సరే స్వామి అని అమ్మగారులు అందరూ పరిగెట్టుకొని వెళ్ళి నదికి ప్రార్థిస్తారు. అమ్మ దూర్వాసుడు గాని ఈరోజు ఉపవాస వ్రతం చేస్తే నువ్వు దారివు తల్లి అంటారు. ఆవిడ దారిచ్చే. ఇదేంటి ఆశ్చర్యం, ఈవిడ దారిచ్చిందని పరుగు పరుగున కృష్ణుడి దగ్గరికి వెళ్తారు. కృష్ణుడి దగ్గరికి వెళ్ళి స్వామి స్వామి దూర్వాసుడు వచ్చి పడ్డాడు ఊర్లో, నువ్వు అర్జెంట్ గా రా లేకపోతే ఏం ఏ కొంప ముంచుతాడో తెలియదు ఆయన, మీరు రావాలి అంటారు. అయ్యో ఎంత పని, నేను వచ్చేస్తాను, చిన్న పని ఉంది అది పూర్తి చేసుకొని నేను వస్తున్నానని ఆయన కబురు చెప్పండి అంటాడు. ఆయన వెయిట్ చేస్తాడు, నేను వచ్చేస్తానని చెప్పండి అంటే వీళ్ళు మళ్ళీ పరుగు స్వామి యమున మళ్ళా పొంగుతున్నది, మేము ఎలా ఈ గొట్ట నుంచి ఆ గొట్టుకు దాటాలంటే శ్రీకృష్ణుడు అంటాడు, ఒక పని చేయండి యమునమ్మ యమునమ్మ, శ్రీకృష్ణుడు కాని బాలబ్రహ్మచారి అంటే చిన్నతనం నుంచే బ్రహ్మచారి గాని అయితే మాకు దారివు తల్లి అంటాడు. ఇదేంటి స్వామి ఎవరితో ఎకటాలు ఆడుతున్నారు స్వామి, 16,000 మంది భార్యలో నీ భార్యలో మేము, ఆమె ఎలా మీరు వెళ్ళి అనండి అంటాడు స్వామి. వెళ్ళి అనండి అంటే వీళ్ళు వెళ్ళి ప్రార్థిస్తారు. ప్రార్థిస్తే ఆమె దారి ఇచ్చింది, పరుగు పరుగున వచ్చేసారు. వచ్చేసిన తర్వాత ఇదేదో కథ అయిపోయిన తర్వాత కృష్ణుడిని అడుగుతారు, ఏంటి స్వామి 2 మాకు అర్థం కాలేదు. ఇప్పుడు అంటాడు స్వామి, దూర్వాసుడికి ఆ పేరు ఎలాగొచ్చిందో తెలుసు. దూర్వాసుడు అంటే ఆయన అంతరంగంలో ఆయన భోజనం దుర్వా అంత చేస్తాడండి. దుర్వా అంత అంటే గడ్డి పరక. దుర్వాలంటాకండి అంతే చేస్తాడండి.
మరి ఇంతింత తిన్నట్టు కనిపిస్తాడు స్వామీజీ అండి అంటే ఆ టైంలో కూడా ఆయన కర్తృత్వ భోక్తృత్వాలు పెట్టుకోండి. మరి మీరు స్వామీజీ ఇంతమంది భార్య పిల్లలు ఉన్నారు, మీరు స్వామీజీ అండి అంటే ఇంత బలమైన వాసనల్లో కూడా నాకు కర్తృత్వ భోక్తృత్వాలు ఉండు. ఇది జ్ఞాని యొక్క గ్లోరీ అంటారు. వాళ్ళు ఎలా తప్పించుకుంటారు స్వామీజీ అనుకుంటాం మనం అంతరంగం నుంచి. ఏమంటే మనకు ముందు అవి చెట్టంత పెరిగిన తర్వాత ఇంత కర్మ చేస్తాం మనం. కర్తృత్వ భోక్తృత్వాలు ఏ విషయంలోనైనా సరే వాళ్ళు ఎంత బలమైన వాసనగా కనిపిస్తున్నప్పటికీ దాని వెనకతలు ఉన్నటువంటి ఈ రెండు వాళ్ళల్లో కనిపించవు. కాబట్టి అర్జున కర్మని అభిప్రవృత్తోపి, ఆయన నిత్యతృప్తుడు కాబట్టి దీనిని బంధించలేవు. ఈయన ఒక రకం ప్రవృత్తి ప్రధానమైన మహాపురుషుడు. ఇప్పుడు అర్జున ఇంకొక వ్యక్తి గురించి చెప్తున్నాను. ఈయన నివృత్తి ప్రధానమైన మహాపురుషుడు. ఈయన సంఘంలోకి రాడు. సంఘం సేవ చేయాలి, ఉద్ధరించాలి, నేనేదో చెప్పాలి, వారు తెలుసుకోవాలి, ఇటువంటి వ్యవహారమే ఉండదు ఆయన. బాబు మరి మీకేమి ఇష్టం అండి అంటే కళ్ళు మూసుకొని హాయిగా భగవద్ ధ్యానం, బ్రహ్మ ధ్యానం చేసుకోవడం. ఏదో ఆ టైంకి ఆకలేస్తే శరీరం ఇది కావాలి అది కావాలంటే దానికి ఏదో కొంచెం మర్యాద చేయటం, మళ్ళా ధ్యానంలోకి పోవడం. స్వామి అయితే ఈయన గురించి చెప్పండి స్వామీజీ వింటాము. సో 21 నిరాసీయత చిత్తాత్మా త్యక్త సర్వ పరిగ్రహ శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. నిరాశీర్యత చిత్తాత్మా త్యక్తః సర్వ పరిగ్రహః శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. అర్జున ఈయన గురించి అడిగావు కదా, చెప్తాను విను. ఈయన లక్షణాలు కొన్ని పరమాత్మ చెప్తున్నాడు. ఏంటి స్వామీజీ అవి? మొదటిది నిరాసి. నిరాసి అంటే నిర్గత ఆశ. నిర్వచనం శంకర భగవత్పాదులు చెప్తారు. నిర్గత ఆశ అంటే ఆయన నుంచి అన్ని ఆశలు కూడా పారిపోయాయి. నిర్గతము అంటే విడిచిపెట్టి వెళ్ళిపోయాయి. అంటే ఆయనలో ఎటువంటి ఆశ ఉండదు. నిరాశి ఒకటి. రెండో లక్షణం ఆయనది ఏంటి స్వామీజీ? యత చిత్తాత్మ. చిత్తము పైన ఆత్మ పైన ఆయనకి కంట్రోల్ ఫుల్గా ఉంటుందంట. యత చిత్తాత్మ. యత అంటే కంట్రోల్, కంట్రోల్ ఓవర్ చిత్త అండ్ ఆత్మ. చిత్త అంటే ఏంటి స్వామీజీ? కంట్రోల్ ఓవర్ మైండ్. ఆత్మ అంటే ఇక్కడేంటి స్వామీజీ? కంట్రోల్ ఓవర్ బాడీ. శరీరానికి కూడా ఆత్మ అనే పదాన్ని ఉపయోగించవచ్చు. ఇది రెండో లక్షణం. మొదటి లక్షణం నిర్గత ఆశ, ఎటువంటి ఆశ ఉండదు ఆయనలో. రెండో లక్షణం ఆయన తాలూకా అంతరింద్రియము పైన బాహ్య ఇంద్రియం పైన రెండింటి పైన ఆయనకి కంట్రోల్ ఫుల్గా ఉంటుంది. కమాండర్. 2. 3 త్యక్తః సర్వ పరిగ్రహ. పరిగ్రహము అంటే ఏంటి స్వామీజీ అండి అంటే సేకరించడం. త్యక్తః సర్వ పరిగ్రహ అంటే ఆయన దేనిని సేకరించడు. సేకరించడము అనే వృత్తే ఉండదు. ఆహా, ఎంత గొప్ప లక్షణము చూడండి. ఎక్యుములేట్ చేస్తాం కదండి మనం. ఆ సీజన్కి ఇది కావాలి, ఈ టైంకి ఇది కావాలి, ఆ ఊర్లో ఇది ఉండాలి, ఈ ఎక్యుములేట్ ఎక్యుములేట్ చేయడాన్ని పరిగ్రహము అంటారు. ఆ ఎక్యుములేట్ చెయ్యడం అనే వృత్తే ఉండదటండి ఆయన దగ్గర. ఎంత గొప్ప బుద్ధో చూడండి, మంచి బుద్ధి. త్యక్తః సర్వ పరిగ్రహ.
స్వామీజీ ఇంకేం చేస్తాడు స్వామీజీ ఆయన? ఒక్క పని మాత్రం చేస్తాడట. ఏం పని స్వామీజీ చేస్తాడు ఆయన? శారీరం కేవలం కర్మ. కేవలం శరీర స్థితి నిలపడానికి మాత్రం కర్మ చేస్తాడంట. ఓహో! శరీర స్థితి నిలపడానికి ఏ కర్మ చేస్తాడు స్వామీజీ? ఏ కర్మ చేస్తామండి? స్నానం చేయటం. భిక్ష భిక్ష మీదే బతుకుతారు వీరు. ఎందుకంటే పరిగ్రహ అని ఆల్రెడీ భగవంతుడు చెప్పేశాడు కాబట్టి ఇంకా స్టవ్వు, అన్నము, పొయ్య ఇవేం ఉండవు. మరి భోజనం, శరీరానికి భోజనం అవసరంగా. ఈ శరీర పోషణ అనే కర్మ చెయ్యాలి కాబట్టి భిక్ష మీద బతుకుతాడు ఈ మహాత్ముడు. శారీరం కేవలం కర్మ. అది కూడా అంట చూడండి, శారీరం కేవలం కర్మ చేస్తున్నప్పటికీ కూడా కుర్వన్నాప్నోతి కిల్బిషం, ఆ కర్మ ద్వారా కూడా కిల్బిషం ఆయన సంపాదించడంట. అంటే ఎటువంటి వాసన ఆ చిన్న కర్మ ద్వారా కూడా ఆయన సంపాదించడం చెప్తాడు. అంటే భగవంతుడు శంకరాచార్య చెప్తాడు, తత్రాపి అభిమాన వర్జిత. అంటే నేను సర్వాన్ని త్యాగం చేశాను, కేవలం భిక్షాటన మీదే బతుకుతున్నాను అనే అభిమానాన్ని కూడా విడిచిపెట్టేస్తాడంట ఆయన. కుర్వన్ ఆప్నోతి కిల్, అంత చిన్న కర్మ కూడా ఒక కిల్బిషాన్ని ఇస్తాదంట, ఒక దోషాన్ని ఇస్తుంది. ఏం దోషం ఇచ్చే ఛాన్స్ ఉంది స్వామీజీ? నేను త్యాగిని, నాకు ఏమీ వద్దు, నాలో ఎటువంటి వాసనలు లేవు, నేను ఏది సంపాదించుకోలేదు అనే ఒక వాసన వచ్చే ఛాన్స్ ఉంది కదండి. తత్రాపి అభిమాన వర్జిత, ఆ అభిమానాన్ని కూడా విడిచిపెట్టి బతుకుతాడంట ఆయన. అంటే ఎంత కమాండ్ ఉందో ఆయన అంతర ఇంద్రియం పైన ఆయనకి మనం అర్థం చేసుకోవాలి. ఇది ఎవరి లక్షణాలు స్వామీజీ అండి అంటే నివృత్తి ప్రధానంగా ఉండేటువంటి మహాత్ముడి యొక్క లక్షణాలు. మొదట ఆశ గురించి చూద్దాం. ఆయనకి ఆశ ఉండదు, మనబోటి వారందరిమి ఆశ. ఆశ అది చేసే పని అంతా ఏంటి స్వామీజీ అండి అంటే, ఆశకు మామూలుగా ట్రాన్స్లేషన్ మనం చూస్తే హోప్, ఎక్స్పెక్టేషన్. ఇప్పుడు పిల్లవాళ్ళకి కానీ కొత్త జనరేషన్కి కానీ ఈ మాట అంటే వాళ్ళకి నచ్చదు. స్వామీజీ మనం ఒక టార్గెట్ పెట్టుకోకుండా, ఒక గోల్ పెట్టుకోకుండా, ఒక లక్ష్యాన్ని పెట్టుకోకుండా ఉంటే ఏమీ సాధించలేము స్వామీజీ. ఆశ లేని జీవితంలో వికాసం ఎక్కడ ఉంటుంది అని ప్రశ్నిస్తారు. ఇది రైట్, అది రైటే. అయితే తామసకుడు కన్నా వీడు బెటర్. నేను ఏ పని చేయను, నేను దేనికి పనికిరాను, నేను బద్ధకం నేర్చుకుని ఎందుకు పనికి రాకుండా ఉన్నవాడి కన్నా కర్మ చేసి అనేకం సంపాదించి 10 మందికి సేవ చేస్తాడో, 10 మంది చేత సేవించుకుంటాడు, వీడు బెటరే. కానీ ఈయన పరిస్థితి వేరే. ఎందుకు స్వామీజీ ఈయన పరిస్థితి వేరు అండి అంటే, అసలు ఆశకు కారణం ఏదో దాన్నే ఎండగట్టేశాడు ఆయన. సర్వ ఆశలకి కారణం ఏంటి స్వామీజీ అండి అంటే, ఈ జగత్ అనేది ఒక సత్య వస్తువు, ఇది సుఖాన్ని కానీ, గౌరవాన్ని కానీ, విలువని కానీ నాకు దీంట్లో లభిస్తుంది అనుకునేవాడు ఈ ఆశావాది. నీకు గౌరవం ఎక్కడయ్యా అంటే ప్రపంచంలో ఫలానాది సాధించాలి, అప్పుడు నాకు గౌరవం అంటాం. అవునా కాదు? ఈయనకు అది ఉండదు. వాళ్ళు నన్ను గుర్తించేది ఏంటి? నివృత్తి ప్రధానుడని ఎలా చెప్పారు స్వామీజీ అండి అంటే, ఈ ఆశే లేదు. ముందు ఆయనకి చిన్న ఆశ. ఆశ అంటే నెగిటివ్ అని కాదు, ఆయనకి చిన్న లోక సంగ్రహణార్థం ఇటువంటివేవో చిన్న చిన్నవి ఉండేవి. ఈయనకు అది కూడా లేదు. తన జ్ఞాన అగ్నిలో, వైరాగ్య అగ్నిలో ఆ వృత్తి కూడా తీసేశాడు. ప్రపంచము ఇంక అటువంటిది ఏమీ, అంత జ్ఞాన పరాకాష్ట, ఆశారహితుడు, నిరాశి. అయితే ఇప్పుడే చెప్పుకున్నాం మరి స్వామి, ఈ నిరాశి అయినటువంటి నివృత్తుడు ఎక్కడ బ్రతుకుతాడు స్వామీజీ అంటే, ఏ గుహల్లోనో, కొండల్లోనో, కోణంలోనో తపస్సు చేసుకుంటాడు ఈయన. ఇది సాధకులుగా అందరిమీ చాలా మంది ట్రాప్ అయిపోయి వాళ్ళ సాధనల్ని పాడు చేసేసుకుంటారు. ఒక విషయం ఇక్కడ ఉంది ముఖ్యమైనది. అదేంటి స్వామీజీ, ఈవెన్ మన సాందీపినిలో చదువుకున్న కొంతమంది అయినా సరే, వేదాంతం నేర్చుకున్న తరువాత వాళ్ళని అడిగామనుకోండి,
మీరు మిషన్కి పని చేయొచ్చు కదా, లేకపోతే ఏదైనా సోషల్ యాక్టివిటీ ఏదైనా చేయొచ్చు కదా అంటే తూలనాడుతారు. ఇంత వేదాంతం చదువుకొని ఇదంతా మిథ్య, ఇదంతా షాడో అని చదువుకొని మళ్ళా వాళ్ళ దగ్గరికే వెళ్ళి ఇదంతా మాకుంటే మేము మెడిటేషన్కి వెళ్ళిపోతాం అని ఎంతమందో వెళ్ళిపోతారు హిమాలయాలకి. మనం వెళితే చూస్తాం వేల మంది సాధువులు ఉంటారు. కర్మ గురించి ఒక్క మాట అనండి వాళ్ళకి ఎంత కోపం వస్తుందో. నో యాక్టివిటీ ఎట్ ఆల్. వన్ అండ్ ఓన్లీ థింగ్ ధ్యానం. ఒక్క బ్రహ్మ ధ్యానం తప్పించి ఇంకా ఏ కర్మ మేము చేసే ప్రసక్తే లేదు. కరెక్ట్. పక్వత ఉంటే గెంతొచ్చు, అందులో దుమకొచ్చు ధ్యాన ఊబిలు. అయితే దానికి ఒక క్వాలిఫికేషన్ ఉండాలి. అదేంటి స్వామీజీ? యత చిత్తాత్మ. మన మనస్సు పైన, మన బాహ్య ఇంద్రియం పైన, ఈ రెండింటి పైన కంప్లీట్ కమాండ్ లేకపోయిందో ధ్యానము పోయింది, కర్మ పోయింది. కర్మని పెద్దవాళ్ళు ఎందుకు ప్రిస్క్రైబ్ చేశారు? నిష్కామ కర్మని ఆచరిస్తే అంతరంగం శుద్ధి అవుతుంది. ఆ శుద్ధి అంతరంగం ద్వారా నువ్వు ధ్యానానికి క్వాలిఫై అవుతావు అబ్బాయి అన్నారు. శుద్ధి అంతరంగం అంటే కంట్రోల్డ్ మైండ్ అన్నమాట. ఈ కంట్రోల్డ్ మైండ్ లేకుండా ధ్యానానికి కానీ మనం రెడీ అయిపోయాము, అంత ఈజీ కాదు. శరీరమే రోగాల పాలైపోతుంది. కాబట్టి భగవంతుడు ఈ మహాత్ముడికి ఇది ఫుల్గా ఉంటది. మనం కంప్లీట్ గా చూస్తాం వాళ్ళల్లో. ఏమి నిగ్రహం అండి అంటాం. మనల్ని ఉల్టాల్ పల్టీలు పట్టిస్తున్న విషయాలు వాళ్ళకి స్పృహే ఉండదు. మినిమం అటెన్షన్ కూడా వాళ్ళు పే చేయరు. కంప్లీట్ కంట్రోల్లో ఉంటది. అవి ఉండి తీరాలి. లేదు అంటే ఆయన ధ్యానానికి పనికిరాడు. చాలా ప్రమాదం. ఈ మహాత్ములకి ఇవి ఉన్నాయి కాబట్టి అది ఒక గొప్ప సాధన అండి. మనకి తెలియదు, మనం వర్ణించలేం. గంటలు 6 గంటలు కూర్చుంటారు అలా మెడిటేషన్. 6 అవర్స్. ఈ 6 గంటలు ధ్యానం అయిన తర్వాత పువ్వులాగా లేసి బయటకు వచ్చేస్తారు. 6 గంటలు ఒక వృత్తి ఉండదు, ఒక చింతన ఉండదు, ఒక మనస్సు ఒక కంప్లైంట్ చేయదు, బుద్ధి ఎక్కడికి పరుగులు పెట్టదు, ఇంద్రియాలు హాయిగా ఉంటాయి. కంప్లీట్ కాన్సన్ట్రేటెడ్ సేఫ్. ఎటువంటి హీట్ ఉండదు, ప్రశాంతంగా ఉంటారు. ఒక పువ్వులాగా మెడిటేషన్లకు బయటకు వస్తారు. భిక్షకి వెళ్తారు, పండో కాయో తింటారు, ఒక 5 నిమిషాలు అటు ఇటు తిరుగుతారు, మళ్ళీ చిన్న సాయంత్రం అయింది అనేసరికి మళ్ళీ మఠం వేసేస్తారు. 3 అయిందంటే గంగలో ఒక మునకేయటం, మళ్ళీ మఠం వేసి మళ్ళీ ఎన్ని గంటలు? 4 గంటలు, 5 గంటలు, మళ్ళా రేపు, మళ్ళా ఎల్లుండి. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, వారి జీవనమే ఇంతే. ఇప్పుడు చెప్పండి ఎంత కంట్రోల్. ఒక రోజు అంటే ఉంటది మన మనస్సు. జన్మకో శివరాత్రిలాగా ఎప్పుడో ఒకసారి ధ్యానంలో కూర్చుంటాం. కానీ నా లైఫ్ స్టైలే అది అవ్వాలంటే ఎంత యతచిత్తాత్మ ఉండాలి. కాబట్టి ఈయనకి అది అవసరం. మూడోది మరీ అవసరం. ఏంటి స్వామీజీ? పరిగ్రహం ఉండకూడదు. పరిగ్రహం ఉంటే ఏమవుతుంది? ఆటోమేటిక్గా మైండ్, బాహ్యేంద్రియం రెండు కూడా తమ కంట్రోల్ని తప్పిపోతాయి. మా స్వామీజీ భలేగా చక్కగా చెప్పేవారు. ఆయన ఏమన్నారు? ఈవెన్ ఈ ధ్యాని దగ్గర ఫోన్ కూడా ఉండదయ్యా అనేవారు ఆయన. మేము అనుకునే వాళ్ళం ఫోను ఆయనకేం అవసరం స్వామీజీ, ఫోన్ మెన్షన్ చేశారు ఏంటి అనుకుంటే, ఎందుకు ఉండదో తెలుసా? ఈయన కేవ్స్ లో ఉంటాడు కాబట్టి మరి ఫోన్ ఛార్జింగ్ చేసుకోవాలంటే కరెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి ఫోన్ కూడా ఉండదు అనేవారు. అంటే ఆయన ఏమన్నారంటే మేమందరం ఫోన్లు మెయింటైన్ చేసేవాళ్ళం అని అలా చెప్పేవారు అనమాట. మీరు ఎవరు ధ్యానం కోసం ముందే గెంతేయకండి అనేసి. ఈయన దగ్గర ఫోన్ కూడా ఉండదయ్యా అనేవారు ఆయన. సరే, త్యక్తా సర్వ పరిగ్రహ అంటే ఏ వస్తువును కూడా వాళ్ళు అక్యుములేట్ చేయరు. అంత ధ్యానికి ఉండే లక్షణాలన్నీ ఈ నివృత్తి ప్రధానుడి దగ్గర ఉంటాయి. జాగ్రత్తగా వినండి. మనం అనుకుంటాం జ్ఞానం నేర్చిన వాళ్ళు కర్మ ప్రధానులుగా కొంతమంది ఉంటారు, ధ్యాన ప్రధానులుగా కొంతమంది ఉంటారు. మరొక చిత్రం తెలుసా అండి? భక్తి ప్రధానంగా కొంతమంది ఉంటారు. శుకుడు ఇత్యాదులు అందరూ భక్తి ప్రధానమైన బ్రహ్మజ్ఞానం. తులసీదాస్ కూడా భక్తి ప్రధానమైన బ్రహ్మజ్ఞాని. మధుసూదన సరస్వతి కూడా భక్తి ప్రధానమైన బ్రహ్మజ్ఞాని. అదే స్థితి
అయినప్పటికీ కూడా ఈ 3 ఇంద్రియాల్లో దేనికో ఒకదానికి ఈయన దేనికి ఇస్తాడు? శ్రేష్ఠుడు ఈయన ధ్యానం. దేని మీద డిపెండ్? సర్వ పరిగ్రహ. అందుకే చూడండి యోగ లక్షణాలు చెప్పినప్పుడు, యమ నియమాలు చెప్పినప్పుడు ఈ అపరిగ్రహం అనేది ఒకటి వాడు పాటించవలసిన వ్రతం. 5 వ్రతాలు చెయ్యాలంట. ధ్యానానికి సిద్ధమయ్యేవాడు 5 వ్రతాలు చేయాలంట. ఏంటి స్వామీజీ 5 వ్రతాలండి అంటే, ఒకటి సత్యం. ఎప్పుడు సత్యమే మాట్లాడాలి, సత్యం గురించి ఆలోచించాలి. అబద్ధం అయితే ఎంటర్టైన్ చేయకూడదు. సత్యవ్రతం ఒకటి. 2 అహింస. అహింస అంటే ఇతరుల గురించి చెడ్డగా ఆలోచించకూడదు. 3 అస్తేయము. అస్తేయము అంటే దొంగతనం చేయకూడదు. 4 బ్రహ్మచర్యము. బ్రహ్మచర్య వ్రతాన్ని చేస్తూ ఉండాలి. 5వది ఇది అపరిగ్రహం. అపరిగ్రహం అంటే ఏ వస్తువు నాకు కావాలి అని సంపాదించుకోకూడదు. ధ్యాని ఈ 5 వ్రతాలు చెయ్యాలి అని పతంజలి యోగ సూత్రాల్లో చెప్తారు. అంత గొప్ప వ్యక్తి అనమాట ఈయన. ఈయన అయితే ఇదంతా బాగుంది స్వామీజీ, ఒక్కటి మాత్రం చేస్తాడు. ఏంటి స్వామీజీ అండి అంటే, ఇంత బ్రహ్మ నిర్వాణాన్ని పొందిపోయాను కదా, ఈ శరీరం పోతే పోని అని మాత్రం అనడట. ఇది కూడా ఉందండి. వాళ్ళ స్థితులు, వాళ్ళ పరిస్థితులు వేరు. కొంతమంది ఏమంటారో తెలుసండి, ఒకసారి అదేదో అయిన తర్వాత ఇంక దీన్ని ఎవడు ఏడిస్తాడని ఈ గంగలోనే పడేస్తారు, దీన్ని వదిలేస్తారు. కాకపోతే పిల్లలకు చెప్తారు స్టూడెంట్లకి, అరే నేను మఠం వేసుకొని కూర్చుంటాను, నా చుట్టూ సమాధి కట్టేయండిరా అంటారు. జ్ఞానేశ్వర మహారాజు వాళ్ళందరికీ జీవంతం సమాధే కట్టారు స్టూడెంట్స్. ఎందుకంటే ఆయన ఎక్కడో ఆ ధ్యానంలో పడిపోయిందో పడిపోతాదో, అదేదో దాని పని దాంది. కొంతమంది మహాత్ములు ఇలా ఉంటారు. ఈయన భగవంతుడు చెప్తున్నాడు, ఈయన అది కూడా విడిచిపెట్టాడట. ఈయన ఎందుకు స్వామిజీ విడిచిపెట్టాడు? శరీరం మీద ఏమైనా మమకారం ఉంటుందా ఆయనకంటే? అలాగే కాదంట. శరీరం విడిచిపెట్టాలి అనేది కూడా ఒక కర్మే కాబట్టి దానికి నేనెందుకు భయపడాలి? అది ఉంది. అది ఉన్నన్నాళ్ళు భోజనం పెడతాను శరీరానికి. అంత మాత్రానే అది నన్ను బంధించేస్తదేమో అని భయపడడం ఎందుకు? లెట్ ఇట్ బి అంటాడంట ఈయన. ఈయన కూడా రెండో రకమైన కర్మజ్ఞాని అని చెప్తాడు భగవంతుడు. దీనికన్నా ముద్ర ఇంకొకటి ఉంది 3. మరి ఏం చేస్తావయ్యా అండి అంటే, ఆ టైంకి మాత్రం భిక్షయాటన చేస్తాడంట ఈయన. భిక్షావృత్తిని అవలంబిస్తాడు ఈ నివృత్తి యోగి. ఆ భిక్షావృత్తిలో వచ్చిన కిల్బిషం కూడా రాకుండా జాగ్రత్త పడతాడటండి. అంటే ఇటువంటి గొప్ప జ్ఞానిని, వైరాగిని అనే ఆ కిల్బిష వృత్తి అభిమానం ఉంటుంది కదండి, దానిని కూడా వర్జనం చేసి నివసిస్తాడు అర్జున ఈ మహాత్ముడు అని స్వామి చెప్తున్నాడు. ఇది 2. 3వ వ్యక్తి ఎవరు స్వామీజీ అండి అంటే, ఈయన ఎగ్జల్టెడ్ యోగి అంట, ఉత్కృష్ట యోగి. ఆయన గురించి ఏం చెప్పాడు స్వామి భగవంతుడు? చూడండి 22లో, యదృచ్ఛాలాభ సంతుష్టః ద్వంద్వాతీతో విమత్సరః సమసిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. యదృచ్ఛాలాభ సంతుష్టః ద్వంద్వాతీతో విమత్సరః సమసిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. ఈయన లక్షణాలు ఎలా ఉంటాయి స్వామీజీ? నిరాలంబన యోగి అంట. దేని మీద కూడా ఆలంబన ఉండదు. ఈయనంట యదృచ్ఛా లాభ సంతుష్ట అంటే శరీరాన్ని పోషించటానికి కూడా ట్రై చేయడు. మరి ఎలా స్వామీజీ ఈయన కథ నడుస్తుంది? పోనీ ఈ చిన్న కథ ఆయన ఎలా నడుస్తుంది స్వామీజీ శరీర పోషణ అంటే? దానికి ఆన్సర్ ఆయన ఏం చెప్తాడు? యదృచ్ఛా లాభ సంతుష్ట. ఆ టైంకి ఆయనకి ఏది ఎదురు పడితే దాంతోనే యదృచ్ఛా లాభ, దాంతోనే ఆయన లాభపడి సంతుష్టి పడతాడు. ఏది దొరికితే అది యదృచ్ఛా లాభ సంతుష్టం అంటే. ఆ టైంకి ఏది ఎదురు పడితే దాన్నే లాభం చేసుకుని దాంతోనే సంతుష్టిగా ఉంటాడు. ఇంకా ఎలా ఉంటాడండి? ద్వంద్వాతీత.
రెండు రకాలైన ద్వంద్వాలకి అతీతంగా ఉంటాడు. ద్వంద్వాతీత. విమత్సర. విమత్సరము అంటే ఏంటి స్వామిజీ అంటే ఎవరి మీద కూడా జెలసీ ఉండదు. మత్సరము అంటే జలసి. విమత్సరము అంటే అసూయారహితుడు, ఎవ్వరి మీద అసూయ ఉండదు. ఇంకా సమహ సిద్ధ అసిద్ధౌచ. సిద్ధిలోను అసిద్ధిలోను రెండింటిలోనూ కూడా సమత్వాన్ని విడిచిపెట్టడు. దేన్ని సాధించినా, దేన్ని మిస్ ఫెయిల్ అయిపోయినప్పుడు ఆ సమత్వం డ్యామేజ్ అవ్వదు, విన్ అయినప్పుడు సమత్వం డ్యామేజ్ అవ్వదు. సమసిద్ధావ సిద్ధౌచ. ఇటువంటి వ్యక్తి కృత్వాపి ననిబధ్యతే. ఇటువంటప్పుడు కూడా ఆయన ఈ అహంభావాన్ని కూడా ముట్టుకోడు. ఆయన ఇది కూడా బంధించలేదు. ఇటువంటి గొప్ప స్థితి కూడా ఆయన్ని బంధించకుండా జాగ్రత్త పడతాడు అర్జున అని చెప్తున్నాడు స్వామి. ఇటువంటి వాళ్ళు ఎవరండి అంటే ఇది ఒక ప్రత్యేకమైన వృత్తి అంటారు మహాత్ములు. ఎదృచ్ఛా లాభ సంతుష్ట అంటే దీని గురించి మామూలుగా మన సాధనా పంచకంలో ఒక పదాన్ని ఉపయోగించారు శంకర భగవత్పాదులు. ఏంటి స్వామిజీ అంటే విధివశాత్ ప్రాప్తేన సంతుష్యతాం. అరే అబ్బాయి, విధివశాత్ ఏ విధి భగవత్ కార్యం కానీ లేకపోతే ఎవరో ఒకరు ఆ విధివశాత్ ఏది నీకు ప్రాప్తించిందో ఆ ప్రాప్తించిన దానితో సంతోషంగా ఉండవోయ్ అని చెప్తారు. అయితే ఇటువంటి మహాత్ములు కొన్ని కొన్ని వ్రతాలలాగా ఆచరిస్తారు. కొంతమంది ఒక వృత్తి పెట్టుకుంటారంట. వాళ్ళు దేనిని ఆశించరు, దానికో శరీర భోజనం కోసం కూడా కష్టపడరు. మరి ఎలాంటి వృత్తి పెట్టుకుంటారు స్వామీజీ వాళ్ళు అంటే ఒక వృత్తి పేరు అయాచిత వృత్తి అంటారు. అయాచిత వృత్తి అంటే ఏంటి స్వామీజీ అంటే వాళ్ళు ఎవరిని ఏది అడగరు. మన ముందుకు వచ్చిన వాళ్ళకి అది అవసరం ఉన్న అడగరు. అయాచితం. ఏదైనా వాళ్ళకి ఏమో మన బుద్ధిలో ఆ పుట్ట లేకపోతే పుణ్యాత్ముడు వీళ్ళకి ఏదో ఇవ్వాలని ఇస్తే తీసుకుంటారండి. దీని పేరు అయాచిత వృత్తి అంటారు. కొంతమంది అలా ఉంటారు. కొంతమంది ఇంకొక వృత్తి పెట్టుకుంటారు. దాని పేరు ఏంటి స్వామీజీ అంటే ఆకాశ వృత్తి అంటారు. ఆకాశ వృత్తి అంటే దే డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. ఏదైనా అన్నాం అనుకో, బాబు మరి ఇంత చలికాలం వస్తుంది ఎలా బతుకుతావు ఈ హిమాలయాలు అంటే పైకి చూస్తాడు. పైకి చూడడం అంటే ఏమో అంటే ఆయనకి తెలీదు. అంత అన్ఎక్స్పెక్టెడ్ స్టేట్లో ఉంచుకుంటాడు. దాన్ని కూడా ఎక్స్పెక్ట్ చేయడు. ఆకాశ వృత్తి అంటే ఏమో చూద్దాంలే అంటే ఆకాశ వృత్తి. ఇంకో కొంతమంది అంటారు ఇది ఎవరు దత్తవ్రతాలని పాటించేవాళ్ళు అజాగర వృత్తి అంటారు. అజాగరం అంటే ఏంటి స్వామిజీ అంటే పైతాన్. మనం ఏమంటాం దాన్ని కొండ చిలువ అంటాం. పైతాన్ భోజనం మీరు ఎప్పుడో చూడండి, అది భోజనంకి ఎక్కడికి వెళ్ళదు. ఒక చెట్టుకి అలా ముడి వేసుకొని పడుకుంటుంది. దాని దగ్గరికి ఏదైనా వస్తే గప్పను మింగేస్తుంది, ఇంకా అంతే, మళ్ళీ అక్కడే ఉంటుంది అది. వీళ్ళు ఆ అజాగర వృత్తిని పాటిస్తారండి. ఎక్కడికి వెళ్ళరు, అక్కడే ఉంటాడు ఆ మహాత్ముడు. ఎవరో ఏమో ఆ టైంకి ఏదైనా తీస్తే అది తింటారు, మళ్ళీ అక్కడే ఉంటారు. అజాగర వృత్తి అంటారు. కొంతమంది మహాత్ములు ఎలా ఉంటారు స్వామిజీ అంటే భగవంతుడే పంపిస్తాడు అంటారు. ఏమండి మీరు ఇంత నిరాలంబనగా ఉన్నారు, మీకు ఏమీ లేదు, మరి మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు బాబు అంటే భగవంతుడు చూసుకుంటాడు అంటారు. తపోవన్ మహారాజ్ గారి లైఫ్లో ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది, చెప్తాను. స్వామి కైలాస యాత్రకు వెళ్తారు తపోవన్ మహారాజ్ గారు. ఆయన యాత్ర అంటే ఏమి మనలాంటి యాత్ర కాదు, వెళ్ళిపోవడమే, లేచి పారిపోవడమే, వెళ్ళిపోవటమే, అదే యాత్ర. కైలాసనాథుడిని చూడాలి అంటే చూడాలని ఒక్క వృత్తే ఆయన యాత్ర సామాగ్రి. బియ్యం ఉన్నాయా, పప్పు ఉన్నాయా, సబ్బు ఉందా, బ్రష్ ఉందా, ఏమీ లేవు. అది కూడా ఎలా స్వామి నడిచి, కాళ్ళకు చెప్పులు లేవు, ఏమీ లేవు, నడిచి వెళ్ళిపోవటం ఉత్తరకాశీ నుంచి కైలాసం వరకు. మరి మిగతాదంతా ఏంటి అంటే అంతే, ఏంటో నాకే తెలియదు అనుకుంటాడు. ఇలా ఈయన వెళ్తూ ఉన్నప్పుడు రాత్రుల పూట కూడా నడిచి వెళ్ళిపోయాడట ఈయన. ఒకరోజు కీక్ అరణ్యంలో నడిచి వెళ్ళిపోతున్నాడు ఈ సాధువు. ఆ రోజుల్లో డెకాయిట్స్ ఉండేవారు హిమాలయాస్. ఎవరైనా గంగోత్రి చూస్తాం అది చూస్తామంటే వాళ్ళు దారి దోచుకొని పట్టుకొని పారిపోయేవారు.
దొంగల ముఠా నాయకుడు వస్తారు ఈ స్వామి సాధు దగ్గరికి. వచ్చే సాధు ఆగు అంటాడు. అంటే ఆగాడు ఈయన. నీ దగ్గర ఏముందో ఇయ్యి అంటాడు. నీ దగ్గర ఏముందో ఇయ్యి అంటే, నా దగ్గర ఏముంటుంది, ఒంటి మీద బట్ట తప్ప నా దగ్గర ఏమీ ఉండదు. ఏమంటే నా దగ్గర ఏం లేదంటాడు. ఏమీ లేదా అంటాడు. ఏమీ లేదంట. నిజంగా ఏమీ లేదా అంటే ఆడికి ఆశ్చర్యం. ఏమీ లేని వస్తువులు మనుషులు కూడా ఉంటారా అని. ఏమీ లేదా అంటే ఏమీ లేదంటాడు. కొంచెం తిండి తిన్నావా, అలా నడిచి వెళ్తున్నావు అన్నాడు. ఏమైనా తిన్నావా నువ్వు అంటాడు. లేదంటాడు. అయితే ఇక్కడ ఉండు అన్నాడు. ఈయన్ని అక్కడ కూర్చోబెట్టి ఆడు ముఠా దగ్గరికి వెళ్ళి, ఒరే అక్కడ ఎవరో సాధు, అదేట్రా బాబు అలా ఉన్నాడు, భోజనం ఇవ్వండిరా అని భోజనం పట్టుకొని వెళ్ళి భోజనం పెడతాడు. తినవయ్యా నువ్వు, ఎవరైనా ఇలా బతుకుతారయ్యా అని అడుగుతాడు. ఏమీ లేదా అంటే ఏమీ లేదంటావు ఏంటంటే, భోజనం పెట్టావుగా అంటాడు. పెట్టాను, ఏమంటే అది ఉంది అన్నాడు. ఎవరు అంటే, ఈ ఆకలి తెలిసింది, నీ రూపంలో పంపించాడు భోజనం, అదొక్కటి ఉందయ్యా అన్నాడు. వాడు ఈ దొంగ మరి సాధువే అయ్యాడో ఏమయ్యాడో, వాడికి ఎంత పుణ్యం ఉందో, ఆ మహాత్ముడు దర్శనం దొరకడమే కష్టం అంటారు చిన్మయానంద. ఈ అటువంటి వృత్తులు వీళ్ళు పెట్టుకుంటారు. ఎదృచ్ఛ లాభ సంతుష్ట, ద్వంద్వాతీత. ద్వంద్వాతీతుడు అంటే ఎవరు స్వామీజీ అండి అంటే, రెండు ద్వంద్వాలకి రైజ్ అబో, వాళ్ళు పైన కూర్చుంటారు. మామూలుగా మనమేమనుకుంటామండి అంటే, సుఖం వచ్చినప్పుడు ఓర్చాలి, దుఃఖం వచ్చినప్పుడు ఓర్చాలి, ఇది మామూలు సాధక స్థితిలో. కానీ ఈయన జ్ఞాని ద్వంద్వాతీతం అంటే ఏంటి స్వామీజీ అండి అంటే, హీ హాజ్ రిజన్ అబోవ్ ద పెయిర్స్ ఆఫ్ ఆపోజిట్స్. రెండు పెయిర్స్ ఆఫ్ ఆపోజిట్స్ కి పైన ఆయన తాలూకా బుద్ధిని పెట్టుకుంటాడు. ద్వంద్వాతీత విమత్సర. మత్సరము అంటే దాని ట్రాన్స్లేషన్ ఏంటి స్వామీజీ అంటే, మనకన్నా ఇంకొకరు ముందు వెళ్ళిపోతే మనకు ఒక రకమైన జెలసీ వస్తుంది కదండి, దాని పేరు మత్సరం. అది ప్రొఫెషన్లో కావచ్చు, డబ్బులో కావచ్చు, సంఘంలో కావచ్చు, దేంట్లో మనకన్నా ఒకరు ముందు ప్రోగ్రెస్ అయితే మనం భరించలేం, దాని పేరు మత్సరం. ఈ మహాత్ముడికి నాకన్నా ముందు ఎవరు వెళ్ళిపోతున్నారో అటువంటి భావన ఉండదట. అదేంటి స్వామీజీ ఎందుకు ఉండదండి? మనకెందుకు ఉంటుంది స్వామీజీ అండి అంటే, మనం ప్రతి వస్తువుకి వాల్యూ ఇస్తాము. ఈ వాల్యూ ఇచ్చిపోని ఊరుకోరే అబ్బాయి అంటే వాల్యూ ఇచ్చి ఊరుకోము, అది నాకు కావాలి అంటాం. కావాలి అన్నది నాకు రాకుండా ఇంకెవరికైనా వస్తే ఈ మత్సర భావం మనకి వస్తుంది. వాళ్ళకుంది మనకు లేదు, వాళ్ళు మనకన్నా ఎక్కువైపోతున్నారు, మనం అవటం లేదు అనేది పుడుతుంది. అయితే ఈయనకి కూడా మత్సర భావం వచ్చే ఒక్క ఏరియా ఉంటుంది. ఊరికే భగవంతుడు చెప్పడుగా. ఏ ఏరియాలో స్వామి ఈయనకి ఆ మత్సర భావం రావచ్చు అంటే, ఇంకొక బ్రహ్మజ్ఞాని తారసపడ్డాడు అనుకోండి, మనబోటి వాళ్ళని చూస్తే ఆయనకి ఏ భావము రాదు. ఆయనకి ప్రాబ్లం ఏంటి, మనం కాదు. ఆయనకి ప్రాబ్లం అయితే మనం ఇవ్వం. కానీ ఇంకెవరో బ్రహ్మజ్ఞాని కనిపించాడు, లేకపోతే ఇంకెవరో ఈయనంతా ఏదో అన్నారు అనుకో, ఈయనకి విషయం తెలుసుగా, రెండు బ్రహ్మలుండవుగా. ఈ బ్రహ్మజ్ఞానంతో బ్రహ్మానందంతో ఒక లాభం ఏంటి స్వామీజీ ఏంటి అంటే, ఎంతమంది అనుభవించినా ప్రాబ్లం లేదు దాంతో. బ్యాంక్లో కరెన్సీ అయితే ఎవరి అకౌంట్లో ఎంత ఉండాలో అంతే ఉండాలి. నా అకౌంట్ మీకు కలిస్తే ప్రాబ్లం, మీ అకౌంట్ వాళ్ళకి కలిస్తే ప్రాబ్లం. కానీ ఈ బ్రహ్మానందం ఎంతమంది కలిసినా ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే దాని పేరే అనంతం, దానికి బౌండరీయే ఉండదు. కాబట్టి ఈయనకి మత్సరం ఉండదు అర్జున. అటువంటి సూక్ష్మ వృత్తిలో కూడా ఆయన జెలసీ ఉండదంట. ఎంత ప్యూరిటీ ఉంటుందో చూడండి. సమసిద్ధావ సిద్ధౌచ. ఎక్కడ విజయాన్ని పొందినా అపజయాన్ని పొందిన రెండింటిలో కూడా ఆయన కోల్పోయినది విజయం అపజయం కాదండి, తన సమత్వాన్ని కోల్పోడంట. మనమేమనుకుంటాం, నేను ఇది లూజ్ అయిపోయాను, నేను ఇది విన్ అయ్యాను అంటాడు. కానీ ఆయన ఏమంటాడు తెలుసా, ఈ రెండింటిలోనూ నేను నా బ్యాలెన్స్ లూజ్ అవ్వలేదు అంటాడు ఆయన స్వతహాగా. సమసిద్ధావ సిద్ధౌచ కృత్వాపి న నిబధ్యతే. ఇటువంటి మహాత్ముడు ఇటువంటి దివ్య స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆయన ఆ అభిమానానికి కూడా బందీ కాడు అర్జున. ఈయన ఉత్కృష్ట యోగి అంటారు. ఈయన్ని మించి మరొక యోగి ఉండడు. ఎంత గొప్ప స్థితో చూడండి. సక్సెస్ ఫెయిల్యూర్లో సమత్వాన్ని పాటించాడు. ద్వంద్వాలు వచ్చినప్పుడు వాటికి రైజ్ అబౌవ్ అయిపోతాడు, పైన కూర్చుంటాడు.
ఇంకా ఎవరైనా ఏమైనా అయినప్పుడు ఎవరి మీద ఎనిమిటీ కానీ, జెలసీ కానీ ఉండదు. మరి మీ కథ ఎలా నడుస్తది స్వామీజీ అండి అంటే, ఎలా నడుస్తది బాబు అంటే, యదృచ్ఛా లాభ సంతుష్టః. ఎందుకు స్వామీజీ ఈయనే పెద్ద ఖని వెనకేసుకొనున్నాడు. ఇంకా ఇది అంటారా? ఏదో కథ నడవండి. వాళ్ళ స్థితులు వేరండి. మనం మామూలుగా చెప్పుకోవాలని మనకు అర్థమైనంత మాట చెప్పుకోవడమే తప్పించి, మనం చూస్తున్నవి ఇవేవి వాళ్ళని చెలింపు చెయ్యవు. నచికేతుడి లైఫ్‌లో మనం చూసాం. వాళ్ళ గురువు చెప్తాడు ఆయనకి, "అరే అబ్బాయి, ఈ క్వెషన్ ఆపేయరా నువ్వు. ఆ అమృతత్వం ఏమిటి? అమృతత్వం ఏంటి? నాకది చెప్పి తీరాలి, చెప్పి తీరాలి అంటావు. ఆ క్వెషన్ ఆపేయి. నీకు మంచి మంచివి ఇస్తానంటాడు." ఎన్నెన్నో చెప్తాడు ఆ గురువు. దేవలోకం నుంచి దేవతలొచ్చి నీకు సేవ చేస్తారురా బతుకున్నన్నాళ్ళు. నీకు కావలసినంత ఆయుష్షు, నీ పిల్లలకి నువ్వు చూసినంత భూమి నువ్వు తీసుకో అంటాడు. ఎంత కంటికి కనిపిస్తే అంత. అందులో ఏముందండి అనేసి. అంటూ 3 లాజిక్‌లు ఇస్తాడు ఆ అబ్బాయి. ఏంటంటే రేపుంటాయని గ్యారంటీ ఏంటి అంటాడు ఫస్ట్. నువ్విన్ని ఇచ్చావు సరే అవన్నీ రేపుంటాయని గ్యారంటీ ఏంటో నువ్వు చెప్పు. ఇవన్నీ అన్‌గ్యారంటీడ్ మెటీరియల్ అవునా కాదా? అవును. పోనీ సరే, నేనుంటానని గ్యారంటీ ఏంటి? అవి ఉన్నాయనుకోండి, అపి జీవితమపి అల్పస్య. జీవితం అనేది చిన్నదే కాదు. నేనుంటానని గ్యారంటీ ఏంటి? 3 నువ్వు భోగం చేయమంటున్నావు. ఈ భోగం వల్ల నా ఇంద్రియాలన్నీ జరయంతి తేజః. నా వైటాలిటీ వాటిని ఎంజాయ్ చేసి నేనెందుకు వేస్ట్ చేసుకుంటాను? నా వైటాలిటీని బ్రహ్మచింతన చేసుకొని అమృతత్వాన్ని పొందుతాను. అప్పుడు ఇవన్నీ నేను కావాలంటే కావాలి, వద్దంటే వద్దు. అటువంటి మహాత్ములు అర్జున కర్మపరంగా దివ్య పురుషుల్ని ఈ 3 శ్లోకాల్లో భగవంతుడు మనందరికీ వివరించాడు. అవి వాళ్ళ స్వభావ లక్షణాలు, మనకి సాధన. వాళ్ళ గురించి వింటుంటేనే మనకేదో అమృత రసపానం లాగా ఉంటది. ఆహా! ఇటువంటి దివ్య పురుషులు ఉంటారా అని. హరి ఓం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.